సో మాకు సాధారణంగా మా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, చంటి పిల్లల్లో, చిన్న వయసు పిల్లల్లో మొదటిసారి కంటి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు చేయించాలి? నమస్కారం, నేను మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కంటి డాక్టర్ గాయత్రి మాట్లాడుతున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చిన్న పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి కంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకు ఉన్న చూపే అది వాళ్ళది, అదే కంప్లీట్ పర్ఫెక్ట్ అనుకుంటారు. సో మన బాధ్యత ఎంతైనా ఉంది తల్లిదండ్రులది, ఇంకా డాక్టర్ది. వాళ్ళకి చిన్న వయసులోనే కంటి సమస్యలని డయాగ్నోస్ చేయడం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా బాధ్యత మంది. కాబట్టి స్కూల్లో జాయిన్ అవ్వక ముందర, లైక్ సే 3 ఏళ్లకి 4 ఏళ్లకి పిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేస్తాము. ఈలోపు ఒకసారి కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్, కంటికి ఏమైనా అద్దాల ప్రాబ్లం ఉందా, లేదా మెల్లకన్ను సమస్య ఏమైనా ఉందా, కంటి నరంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి పరీక్ష చేయించుకుంటే, పిల్లల్ని ఈ వయసులో మనం ట్రీట్మెంట్ చేయకపోతే పర్మనెంట్గా వాళ్ళకి చూపు మందగిస్తుంది, లేజీ ఐ అవుతుంది, యాంబ్లియోపియా అంటాం మా టెర్మినాలజీ. సో దాని గురించి మీ అందరికీ అవగాహన ఉండాలి. చిన్న వయసు అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లల్ని మొదటిసారి కంటి పరీక్ష చేయించడం అనేది చాలా అవసరం.